ఒక నిశ్శబ్దమైన తరగతిలో అయాన్ ఎప్పుడూ కిటికీ పక్కన కూర్చుని తన లోకల్లో ఉండేవాడు. ఆద్య, ధైర్యవంతురాలు, తెలివైనవాళ్ళు ఎప్పటిలా ఆలస్యంగా క్లాస్లోకి ప్రవేశిస్తుంది. ఒక్కరోజు వారు ఒక్కసారి ఒకరినొకరు చూసుకుంటారు. ఆద్య తన బెంచ్ మీద ఒక చేతితో రాసిన గమనికను గమనిస్తుంది. కవితాత్మకంగా ఉంది, లోతుగా ఉంది, మిస్టీరియస్గా ఉంది. ఎవరు పంపారో తెలీదు, కాని ఆ గమనిక నేరుగా ఆమె మనసును తాకింది. అయాన్ మరియు ఆద్య లైబ్రరీలో ఒకే టేబుల్ వద్ద కూర్చుంటారు. ఇద్దరి చేతులు ఒకే కవితా పుస్తకాన్ని అందుకోవడానికి ముందుకు సాగుతాయి. ఒక అనూహ్యమైన వర్షం కారణంగా విద్యార్థులు తరగతిలోనే ఉండిపోతారు. ఆద్య మరియు అయాన్ ఒకే గదిలో లాకవుతారు. అదే మొదటిసారి వారు నిజంగా మాట్లాడారు, హృదయానికి హత్తుకునేలా. ఇది వారి పాఠశాలలో చివరి రోజు. ఆద్య చివరకు అయాన్ను గమనికల గురించి అడుగుతుంది. ఆయన చెప్పిన మాటలు ప్రతిదాన్ని మార్చేస్తాయి. ఆద్య ఒక బుక్ స్టోర్లోకి వెళ్తుంది. అక్కడ ఒక నవల